అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను, వినండి. రామయ్య తన పొలంలో తమలపాకు తీగల్ని పెంచుతున్నాడు. రోజు ఒక కోతి పిల్ల వచ్చి తమలపాకులన్నీ కొరికి పాడు చేస్తోంది. ఆ తీగల్ని చూస్తుంటే రామయ్యకు ఉసూరు అనిపిస్తోంది. మెత్తని పేడ ఎరువు కొని వేశాడు. కుంటలో నిలువ చేసుకున్న నీళ్లతో నేలను తడిపాడు. కానీ బాయిదారి కోతిపిల్ల శ్రమ వృధా చేస్తోంది. దాన్ని ఎలాగైనా రాకుండా చెయ్యాలి అనుకున్నాడు. ఓ రోజు పొడవాటి గడకర్రను పట్టుకుని ఉష్ ఉష్ అంటూ అదిలిస్తూ కూర్చున్నాడు. నాన్న, అమ్మ అన్నం తినడానికి రమ్మంటోంది, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాలే అని తండ్రిని ఇంటికి పంపించాడు రమేష్. వాళ్ళ అమ్మకి జ్వరం తగ్గలేదు. డాక్టర్ గారు మందులు, బలానికి టానిక్కులు రాసిచ్చారు. వాటి ఖరీదు 100 రూపాయలు అని చెప్పారు. పూజ కోసం 1008 తమలపాకులు కావాలి, మంచివి తీసుకురా, డబ్బులు ఇస్తాను అని ఆచారి గారు చెప్పారు. ఆ డబ్బుతో అమ్మకి మందులు కొనాలని నాన్న ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా కోతి బారి నుండి తోటను కాపాడుకోవాలి అనుకున్నాడు రమేష్. అక్కడున్న ప్లాస్టిక్ గోతంలో మొక్కజొన్న కండే జామకాయ వేశాడు. తమలపాకు తీగ అల్లుకున్న అవిసెకర్రను వంచి దానికి సంచిని తగిలించాడు. సంచి జారిపోకుండా ఒక కొనను పురికోసతో కర్రకు కట్టాడు. మరొక తాడు తన జోబులో పెట్టుకుని మాటు వేశాడు. నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ లేరనుకుని కోతిపిల్ల వచ్చింది. గెంతుతూ గెంతుతూ సంచిలోకి చూసింది. తనకెంతో ఇష్టమైన జాంపండు మొక్కజొన్న కండే కనబడగానే సంచిలోకి దూరింది. అదునుగా చూస్తున్న రమేష్ అప్రమత్తుడయ్యాడు. భయపడకుండా తన జోబులో ఉన్న తాడుతో సంచి మూతి కట్టేశాడు. అంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు. రమేష్ విషయం చెప్పాడు. ఇద్దరు ఆ మూటను పశువుల డాక్టర్ గారికి అప్పగించారు. చిన్నవాడివైనా ధైర్యంగా కోతిని పట్టి తెచ్చావని రమేష్ను మెచ్చుకున్నారు అందరూ. కోతిపిల్ల బాధ ఆ రోజుతో వదిలినందుకు వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు. తమలపాకులు అమ్ముడయ్యాయి. వాళ్ళమ్మకు మందులు కూడా కొన్నారు. విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.